హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.2. చాలా రోజులైంది, దాదాపుగా 3 months అయింది వీడియో చేయక. ఇంకెలాగో బిగ్ బాస్ స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడో చేయాల్సిన వీడియో ఇప్పుడు చేస్తున్నాం. ఈసారి బిగ్ బాస్ హౌస్లోకి మనలాంటి కామన్ పీపుల్ కూడా వెళ్ళొచ్చు. అది ఎలాగో ఆల్రెడీ వీడియో వదిలారు. ఇప్పుడు 5 స్టెప్స్లో ఉంటుంది. అది ఎలా అని ఇప్పుడు చెప్తా. ఫస్ట్ వచ్చేసి మనం ఒక వీడియో రికార్డ్ చేసి పెట్టాలి. అది మనం ఎందుకు బిగ్ బాస్కి వెళ్తున్నామని రికార్డ్ చేసి పెడితే అది కనుక వాళ్ళకు నచ్చితే అందులోంచి 200 మెంబర్స్ని వాళ్ళు సెలెక్ట్ చేసి తీసుకుంటారు. కొందరు వీడియో అప్లోడ్ కాలేదని మెసేజ్ చేస్తున్నారు. నేను వీడియో చేయలేదు. అది 50 MB ఉండాలి, అప్పుడే అప్లోడ్ అవుతుంది. దానికి ఏం చేయాలంటే ఇప్పుడు అది ఎంత MB అయినా ఉన్నని దాన్ని వచ్చేసి 50 MBకి కంప్రెస్ చేయాలి. ఇప్పుడు అది 1 GB ఉంది, 300 ఉంది, 500 MB ఉంది. దాన్ని కంప్రెస్ చేసి 50 MBకి అప్పుడు అప్లోడ్ చేస్తే ఖచ్చితంగా తీసుకుంటుంది. అంతే. ఇంకా నెక్స్ట్ లెవెల్ వచ్చేసి సెకండ్ లెవెల్. దీంట్లో వచ్చేసి కాల్స్ చేస్తారు. ఇప్పుడు ఈ 200 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కాల్ చేస్తారు. కాల్ చేసిన తర్వాత వాళ్ళలో ఎవరైతే బాగా మాట్లాడారు, రీజన్ సరిగ్గా చెప్పారు అంటే వాళ్ళని తీసుకుంటారు సెకండ్ లెవెల్కి. అంటే 100 మెంబర్స్ని తీసుకుంటారు. 200 నుంచి 100 మెంబర్స్కి వస్తారు సెకండ్ లెవెల్లో. ఇంకా థర్డ్ లెవెల్ వచ్చేసి డిస్కషన్స్ జరుగుతాయి. అలా బిగ్ బాస్లో డిస్కషన్స్ జరుగుతాయి కదా, అలా వీళ్ళకి చెప్తారు. ఒక టాపిక్ ఇచ్చి బిగ్ బాస్లోదే టాపిక్ ఇచ్చి చెప్తారు. వీళ్ళు డిస్కస్ చేసుకొని దాన్ని బట్టి అందులోంచి ఒక 40 మెంబర్స్ని తీసుకుంటారు అనమాట. ఇంకా లెవెల్ 4లో వచ్చేసి ఇప్పుడు గ్రూప్ డిస్కషన్ జరిగింది కదా, దాంట్లో 40 మెంబర్స్ని తీసుకున్నారు కదా, వాళ్ళని వచ్చేసి ఇంటర్వ్యూ చేస్తారు. అది ఎవరంటే ఎక్స్ కంటెస్టెంట్స్. ఇంతకుముందు బిగ్ బాస్కి వెళ్ళిన వాళ్ళు వచ్చేసి వీళ్ళని ఇంటర్వ్యూ చేస్తారన్నమాట. నాకు తెలిసి విన్నర్స్ని లేకుంటే రన్నర్స్ని వీళ్ళల్లో తీసుకొని వస్తే సరిగ్గా ఉంటుంది. ఇప్పటి వరకు 8 సీజన్స్ జరిగాయి. విన్నర్స్ని 8 మెంబర్స్ని తీసుకొని వస్తే చూసే కూడా చాలా బాగుంటుంది. లేదన్నా వాళ్ళు రాకపోతే రన్నర్స్ని తీసుకొని రావాలి. ఎందుకంటే వాళ్ళకి క్రేజ్ ఉంటుంది కాబట్టి ఇంకా బాగుంటుంది. ఈ ఎపిసోడ్స్ అన్నీ టెలికాస్ట్ చేస్తారంట. చేస్తారో లేదో తెలియదు, చెప్పారు చేస్తానని, చూడాలి. ఇంకా 5th లెవెల్. ఈ 5th లెవెల్లో ఎవరైతే 15 మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి ఒక షో పెట్టడం జరుగుతుంది, బీబీ అగ్ని పరీక్ష అని. ఈ షోలో బిగ్ బాస్లో ఏదైతే జరుగుతుందో టాస్కులు కానీ, గొడవలు కానీ, అలాగే నామినేషన్స్ కానీ అవన్నీ వీళ్ళకి పెట్టడం జరుగుతుంది. వీళ్ళల్లో ఎవరైతే బాగా ఆడతారో ఆ టాస్కులు అప్పుడు మనకు ఓటింగ్ పెడతారు. వీళ్ళల్లో ఎవరు మీకు నచ్చారో వాళ్ళకి ఓట్ వేయండి అని. అప్పుడు మనం ఓట్ వేసిన వాళ్ళని బిగ్ బాస్ సీజన్ 9కి తీసుకుంటారు. వీళ్ళల్లో 9 మెంబర్స్ని అంటే కామనర్స్ 9 మెంబర్స్ని అలాగే సెలబ్రిటీస్ని 9 మెంబర్స్ని తీసుకుంటారని హిందీలో ఒకసారి అలాగే తీసుకున్నారంట. ఇప్పుడు చూడాలి అలాగే 9 మెంబర్స్ని తీసుకుంటారని. బిగ్ బాస్ సీజన్ 9 ఎంట్రీలో 18 మెంబర్స్ ఒకేసారి లోపలికి వెళ్తారు. చూడాలి, లేకుంటే 2-3 తీసుకుంటారని. ఇంకా మనలో ఎవరైతే బిగ్ బాస్కి వెళ్ళాలనుకుంటున్నామో వాళ్ళు వచ్చేసి జూలై 8 వరకు అప్లై చేసుకోవచ్చు. జూలై 8 నుంచి అప్లై చేసుకోవడానికి కుదరదు. ఎవరైనా మీలో ఇంకా అప్లై చేయకపోతే అప్లై చేయండి. అలాగే జూలై 9 నుంచి కాల్స్ వస్తాయి. ఇంకా అలాగే ఎవరెవరు ఏ కంటెస్టెంట్స్ కన్ఫర్మ్ అయ్యారో, ఎవరెవరికి అప్రోచ్ అయ్యారో నెక్స్ట్ వీడియోలో చెప్తా. వీడియోకి లైక్ కొట్టండి, మన ఛానల్ ఫాలో అవ్వండి. ఇంకా రెగ్యులర్గా అప్డేట్స్ వస్తూనే ఉంటాయి.